హే గాయ్స్! గుడ్ ఈవెనింగ్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో స్పెషల్స్ అండి. సో, ఈ చికెనొచ్చేసి నార్మల్ బాయిలర్ చికెనే. స్కిన్ చికెను. హాఫ్ కేజీ అనమాట. మనకి అరౌండ్ 110 తీసుకున్నారు. సో, ఇంకొక రకం చికెన్ కూడా కుక్ చేశాము. అది కూడా మీకు చూపిస్తానండి. సో, ఇదనమాట. ఇది పారంకోడి చికెనండి. సో, ఈ చికెన్ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా చాలా ఇష్టం. ఇది టేస్ట్ చాలా బావుంటది. అంటే ఎక్కువ కొంచెం కండ తక్కువ ఉంటది గానీ, టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇదే మా ఫేవరెట్ చికెన్స్‌లో. ఇంకా ఎప్పుడు బాయిలర్ తిని తిని బోర్ కొడితే ఇది అయితే కంపల్సరీ తెచ్చుకుంటాము. సో, మా ఇంట్లో ఇంకా సడెన్‌గా క్రేవింగ్స్ స్టార్ట్ అయినాయి అందరికి. మొన్న గుడిలకి అవి తిరిగేసామండి పండగ నెలలో అంతా. సో, అప్పుడు కొబ్బరికాయలు చాలా ఉన్నాయన్నమాట. ఒక 6, 7 కొబ్బరికాయలు మిగిలిపోయినాయి. కొబ్బరుండలు చేసుకున్నాము. మా అత్తయ్య గారు మళ్ళీని కొబ్బరి మైసూర్ పాక్ చేశారు. అయి చేయగా కూడా ఇంకా 3, 4 కొబ్బరికాయలు మిగిలిపోతే, ఇంక సరే ఏం చేద్దాం ఆ కొబ్బరికాయలు పచ్చడి చేసుకున్నా ఏం చేయాలి అని చెప్పి తెలీక, ఇంక సరే అండి కొబ్బరన్నం వండుకొని శుభ్రంగా చికెన్ కూరేసుకొని తిందాం అని చెప్పి అందరం డిసైడ్ అయ్యి, మంచిగా కొబ్బరి పాలు తీసి కొబ్బరన్నం వండుకొని, ఇదిగోండి 2 రకాల చికెన్ అయితే తీసుకొచ్చుకొని శుభ్రంగా వండుకొని తిన్నాం. కూటి కోసం కోటి విద్యలని ఎన్ని సంపాదించినా ఈ తిండి కోసమేనండి. సో, మీరు మీ ఇంట్లో ఏమేం స్పెషల్స్ ఉంటాయో కంపల్సరీ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.